హాయ్ ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ ఓకే. కానిస్టేబుల్ రిజల్ట్ అనేది వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. సో మీరు రిజల్ట్ చూసుకున్నారు, మీ పేరు లేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏంటి ఇట్స్ ఓకే చెప్పడం చాలా ఈజీ అని మీరు వెంటనే అనుకోవచ్చు. ఎస్, చాలా కష్టం, చాలా బాధ ఉంది. మీ గుండె పట్టుకుని ఎవరో నలుపునట్టుందా? ఎస్, ఉంది. కన్నీళ్ళు ఆపుకోలేకపోతున్నారా? ఎస్. ఈ గొంతు దగ్గర బరువుగా ఏదో కొన్ని కేజీలు బరువు గొంతు దగ్గర నుంచి లోపలికి వెళ్ళకుండా బయటికి రాకుండా ఉందా? ఎస్, ఉంది, ఉంటుంది. నాకు తెలుసు ఆ బాధ. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం ఏం చెయ్యాలి అంటే మనం ఏం చేయలేము. కష్టపడ్డారు, 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు కష్టపడ్డారు. మీరు మీ తల్లిదండ్రులకు మాట ఇచ్చారు, లేదా మీ ఇష్టమైన వాళ్ళు చాలామందికి మాట ఇచ్చి ఉండొచ్చు. యూ హ్యావ్ టు ఖచ్చితంగా వస్తుంది అని నమ్మి ఉండొచ్చు. కానీ ఇట్స్ ఏ బ్యాడ్ లక్ మేబీ. సో ఇప్పుడు మీకు ఏది ఎవరు చెప్పినా మీ బాధలో 0.00% కూడా ఎవరు తీయలేరు, నాకు తెలుసు. కానీ హ్యావ్ టు మూవ్ ఆన్. ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వాల్సింది ఎక్కడి నుంచి. మీరు ఎటువంటి బ్యాడ్ థాట్స్ రాకుండా, నేను మళ్ళీ చెప్తున్నా, ఎటువంటి బ్యాడ్ థాట్స్ రాకుండా. ఎందుకంటే ఒక జాబ్ అనేది ఒక జీవితం, ఒకరి జీవితం కాదు, ఒక కుటుంబం యొక్క జీవితం అని అది మనందరికీ తెలుసు. ఓకేనా? ఇందులో చాలామంది లాస్ట్ అటెంప్ట్ అయి ఉండొచ్చు. వాళ్ళ బాధ అసలు భరించలేని బాధ మేబీ. ఓకేనా? కొందరు కొన్ని పనులు పెట్టుకొని ఉండొచ్చు, ఈ జాబ్ వస్తే ఆ పనులు కంప్లీట్ చేయొచ్చండి. ఆ పనులు ఏంటి మీ అందరికీ తెలుసు. సో వాళ్ళు కూడా ఉండొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎంత చెప్పినా మీకు వినేసి మీరు మళ్ళీ మీ బాధ మీరు పడతారు, తెలిసింది అది. ఎందుకంటే నేను కాదు, ఎవరు చెప్పినా మీరు అది మీ భరించలేని బాధ అది. అయినా నాకు ఎందుకు వీడియో చేయాలనిపిస్తుంది, అందుకే చేస్తున్నాను. మీరు ఎటువంటి బ్యాడ్ థాట్స్కి వెళ్ళొద్దు. ఓకేనా? ఇది ఒక కానిస్టేబుల్ జాబ్ మాత్రమే. ఓకేనా? సో కానిస్టేబుల్ జాబ్ రాకండి ఎస్ఐ కొట్టిన చాలామంది ఉన్నారు. ఓకేనా? సో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో కనిపెట్టండి, ఆ మిస్టేక్స్ని మీరు రెక్టిఫై చేసుకోండి. ఓకేనా? అన్నిటికంటే ముందు ఒక వారం రోజులు ఫోను పక్కన పెట్టి మీకు ఎటువంటి ఎవరి బాధ్యత లేకుండా మీ అమ్మ నాన్నలతో లేదా మీకు ఇష్టమైన వాళ్ళతో గడపండి. మూవ్ ఆన్ అవ్వడానికి అదే మంచిది. ఓకేనా? లేకపోతే మీకు ఇష్టమైన దేవుడు ఎవరో గుళ్ళ దగ్గరికి తిరగండి, టెంపుల్స్ దగ్గరికి వెళ్ళండి, ఉండండి. ఆ బాధని కొంచెం తగ్గించుకుంటూ ఉండండి. ఓకేనా? ఈ రోజు నుంచి ఒక వారంలో మీరు రికవర్ అవ్వి నెక్స్ట్ ఏం చేద్దామో ఆలోచించండి. అంతేగాని ఇప్పుడే ఇది ఒకటే అయిపోయింది, ఇదే లాస్ట్ ఛాన్స్, ఇంక లేదు అని వద్దు. మీరు చెయ్యి ఇప్పితే మీ చుట్టూ కూడా అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? మీరు అనొచ్చు, ఇప్పుడు కూడా అనొచ్చు, నీకేంటి బ్రో నువ్వు 100 చెప్తావు అనొచ్చు. అవును, నాకేమీ లేదు, నేను ఎన్ని చెప్పినా మీ బాధ తగ్గించలేను, నేను చెప్తున్నాను కదా. కానీ ఏ చిన్న చెడ్డ పని మీరు చేసుకోకూడదని. ఓకేనా? నా రిజల్ట్ రాగానే కంగ్రాచులేషన్ చెప్పేసి సంతోషంగా వీడియో చేయాలి అనిపించిన నాకు. కాకపోతే ఆ రిజల్ట్ రాకుండా లిస్టులో పేరు లేని వారి గురించి ఒక వీడియో చేయాలని నా మనసు నాకు చెప్పింది. సో దానికోసం నేను వీడియో చేస్తాను. సో ఇప్పటి వరకు అయ్యింది, మీరు దీని గురించి ఇంక వదలడం కష్టం. యూ హ్యావ్ టు మూవ్ ఆన్, వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఖచ్చితంగా మీకు దీనికన్నా 2 ఇంతలు లేదా 3 ఇంతలు పెద్ద జాబ్ వచ్చే అవకాశం ఉంది.
వస్తుంది కూడా నేను నమ్ముతున్నాను. సో మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు. థ్యాంక్ యూ సో మచ్.